ఎన్ మగలే, యేసు శాంతి నీ మనసును నయం చేస్తుంది అని ప్రభు నీ ఆత్మతో మృదువుగా సంభాషిస్తున్నాడు. నీలో కలతలు ఉప్పొంగుతున్నా, నీ హృదయం అలసటతో నిండిపోయినా ఆయన సమాధానం నీకు విశ్రాంతిని ప్రసాదించును. నీవు ఒంటరిగా నడుస్తున్నట్లు అనిపించినా ప్రతి అడుగులోనూ ఆయన నీతోనే ఉన్నాడు. నీలోని మౌనమైన ఆర్తిని ఆయన వినిచున్నాడు. నీ హృదయపు లోతుల్లో దాగిన బాధను ఆయన అర్థం చేసుకుంటున్నాడు. నీ మనస్సు తరచుగా ఆందోళనలతో తూలుతున్న సముద్రంలా మారుతుంది. కాని ఆయన శాంతి ఆ సముద్రాన్ని సద్దుమణిగించే సున్నితమైన గాలిలా ఉంటుంది. నీవు ఆయనను ఆశ్రయించినప్పుడు నీలోని కలతలు క్రమంగా నిశ్శబ్దమవుతాయి. ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు నీలోని గాయాలు మృదువుగా నయం కావటం మొదలవుతుంది. ఆయన ప్రేమ నీకు మృదువైన ఔషధంలా పనిచేస్తుంది. నీ కళ్లలో కనిపించే కన్నీటి బిందువులు ఆయనకు అమూల్యమైనవే. ప్రతి కన్నీటి చుక్క ఆయన దయను ఆకర్షిస్తుంది. నీవు దుఃఖంతో నిండిన రాత్రులను అనుభవించినా ఆయన ఉదయం వెలుగును నీ జీవితంలో ప్రవేశింపజేస్తాడు. ఆ వెలుగు చీకటిని పారద్రోలి నీలో కొత్త ఆశను నింపుతుంది. నీవు విరిగిపోయినట్టుగా అనిపించినప్పుడు ఆయన చేతులు నిన్ను మళ్లీ నిర్మించును. ప్రభువు నీతో ఇలా అంటున్నాడు, నన్ను ఆశ్రయించు, నా శాంతి నీలో నివసించును. ఆయన శాంతి సాధారణమైనది కాదు, అది లోతైనది, ఆత్మను తాకేది. ఆ శాంతి నీ ఆలోచనలను ప్రశాంతపరచును, నీ హృదయాన్ని నింపును. నీవు ఆ శాంతిలో నిలబడినప్పుడు భయం నీ మీద అధికారాన్ని కోల్పోతుంది. అనిశ్చితి నీలో స్థానం పొందదు. నీ మనసులో ఎన్నో ప్రశ్నలు ఉండవచ్చు. ఎందుకు ఈ పరీక్షలు? ఎందుకు ఈ బాధ? కాని ఆయన నీకు చెబుతున్నాడు, నేను నీతోనే ఉన్నాను, భయపడకు. నీ ప్రయాణం ప్రతి క్షణం ఆయన దృష్టిలో ఉంది. నీవు అర్థం చేసుకోలేని మార్గాలు కూడా ఆయనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన నీ జీవితాన్ని ఒక అందమైన గీతంలా తీర్చిదిద్దుతున్నాడు. నీవు అలసిపోయినప్పుడు ఆయన నీకు విశ్రాంతి ఇవ్వును. నీవు బలహీనంగా అనిపించినప్పుడు ఆయన నీకు బలం అవుతాడు. నీలో ఉన్న ఖాళీని ఆయన తన ప్రేమతో నింపుతాడు. ఆయన వాక్యం నీకు జీవజలమై ప్రవహిస్తుంది. ఆ జీవజలం నీ ఆత్మను తడిపి నీలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. నీవు నీలోనే నిశ్శబ్దంగా కూర్చుని ఆయనను పిలిచినప్పుడు ఆయన సమాధానం నీ హృదయంలో వినిపిస్తుంది. అది గట్టిగా వినిపించదు, కాని లోతుగా తాకుతుంది. ఆ స్వరం నీకు ధైర్యాన్ని ఇస్తుంది. నీవు నా సొంతం అని ఆయన చెబుతున్నాడు. ఆ మాటలోనే నీకు భద్రత ఉంది. ప్రభువు నీకు ఇచ్చే శాంతి బాహ్య పరిస్థితులపై ఆధారపడదు. అది నీలో నుండే ప్రవహిస్తుంది. గాలులు ఎంత బలంగా వీచినా, తుఫాన్లు ఎంత తీవ్రంగా వచ్చినా ఆయన శాంతి నీలో నిలకడగా ఉంటుంది. ఆ శాంతి నీకు ఒక ఆశ్రయంలా ఉంటుంది. నీవు దానిలో విశ్రాంతి పొందుతావు. నీ గతం నిన్ను బాధపెట్టినా ఆయన కృప నీకు కొత్త ఆరంభాన్ని ఇస్తుంది. నీ తప్పులు ఆయన క్షమలో కరిగిపోతాయి. నీవు ఆయనను విశ్వసించినప్పుడు నీ జీవితం మారుతుంది. నీలోని భారాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఆయన నీకు స్వేచ్ఛను ఇస్తాడు. నీ ప్రయాణం ఎప్పుడూ సులభంగా ఉండకపోవచ్చు, కాని ఆయన నీతో నడుస్తున్నాడు. ప్రతి అడుగులోనూ ఆయన నీకు మార్గదర్శకుడై నిలుస్తాడు. నీవు తడబడినప్పుడు ఆయన నిన్ను నిలబెడతాడు. నీవు పడిపోయినప్పుడు ఆయన నిన్ను లేపుతాడు. ఆయన ప్రేమ ఎప్పటికీ తగ్గదు. నీవు నీ హృదయాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన నీలో పని చేయడం ప్రారంభిస్తాడు. నీ ఆలోచనలు మారుతాయి, నీ దృక్కోణం మారుతుంది. నీవు చీకటిని కాకుండా వెలుగును చూడటం ప్రారంభిస్తావు. నీలోని భయం ఆశగా మారుతుంది. ప్రభువు నీతో ఇలా అంటున్నాడు, నా శాంతి నీలో నివసించనివ్వు. ఆ శాంతి నీ ప్రతి భావనను స్పృశిస్తుంది. నీలోని కలతలను అది శాంతపరచును. నీవు ఆ శాంతిని అనుభవించినప్పుడు నీ హృదయం కృతజ్ఞతతో నిండిపోతుంది. నీ జీవితంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆయన శాంతి నీకు ఒక నంగరంలా ఉంటుంది. అది నిన్ను స్థిరంగా ఉంచుతుంది. నీవు కదలకుండా నిలబడగలుగుతావు. ఆ శాంతి నీకు ఒక బలమైన ఆధారంలా ఉంటుంది. నీవు ఆయన ప్రేమను అనుభవించినప్పుడు నీలో మార్పు జరుగుతుంది. నీవు ఇతరులకు కూడా ఆ ప్రేమను పంచగలుగుతావు. నీ మాటలు ఓదార్పునిస్తాయి.
నీ సాన్నిధ్యం ఇతరులకు శాంతిని ఇస్తుంది. నీ జీవితం ఒక వెలుగుగా మారుతుంది. ప్రభువు నీకు ఇచ్చే శాంతి ఎప్పటికీ తగ్గదు. అది నిత్యమైనది. నీవు దానిని కోల్పోవు. నీవు ఆయనతో ఉండినంతకాలం ఆ శాంతి నీలో నిలిచి ఉంటుంది. నీ హృదయం ప్రశాంతంగా ఉంటుంది. నీ మనస్సు కలత చెందినప్పుడు ఆయనను స్మరించు. ఆయన నామాన్ని పిలువు. వెంటనే నీలో శాంతి ప్రవహిస్తుంది. అది నిన్ను కమ్మేస్తుంది. నీలోని భయం కరిగిపోతుంది. ఎన్ మగలే, యేసు శాంతి నీ మనసును నయం చేస్తుంది. ఆ శాంతి నీకు నూతన జీవాన్ని ఇస్తుంది. నీలోని గాయాలను నయం చేస్తుంది. నీ హృదయాన్ని నింపుతుంది. నీవు ఆ శాంతిలో జీవించినప్పుడు నీ జీవితం ఆశీర్వాదమవుతుంది. నీ ప్రయాణం కృపతో నిండిపోతుంది. నీలో ఆనందం ఉప్పొంగుతుంది. ఆయనతో నడిచిన ప్రతిక్షణం నీకు ఒక వరమవుతుంది. ఎన్ మగలే, యేసు శాంతి నీ మనసును నయం చేస్తుంది అని ప్రభువు మళ్లీ నీ ఆత్మతో మృదువుగా పలుకుతున్నాడు. నీవు వినలేనంత నిశ్శబ్దంలో కూడా ఆయన స్వరం నీ హృదయాన్ని తాకుతుంది. నీలో దాగి ఉన్న ఆలోచనలు, నీవు ఎవరికీ చెప్పని బాధలు, నీవే అర్థం చేసుకోలేని కలతలు అన్నిటినీ ఆయన స్పష్టంగా గ్రహిస్తున్నాడు. నీ అంతరంగం ఆయనకు తెలియని దాని ఏదీ లేదు. నీ జీవితం ఎన్నో మార్గాలలో నడిచింది. కొన్నిసార్లు నీవు ఆనందంతో నిండిపోయావు, మరికొన్నిసార్లు నీ హృదయం బరువెక్కింది. కాని ప్రతి సందర్భంలోనూ ఆయన నీతోనే ఉన్నాడు. నీవు ఆయనను గుర్తించకపోయినా ఆయన నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. నీ ప్రతి శ్వాసలో ఆయన కృప ఉంది. నీ ప్రతి అడుగులో ఆయన దారి చూపిస్తున్నాడు. నీవు కొన్ని సందర్భాలలో నీ విలువను ప్రశ్నించావు. నేను ఎవరు అని నీలో నీకు ప్రశ్నలు కలిగాయి. కాని ప్రభువు నీకు చెబుతున్నాడు, నీవు నా సృష్టి, నా ప్రేమకు ప్రతిరూపం. ఈ సత్యాన్ని నీవు గ్రహించినప్పుడు నీలోని అశాంతి కరిగిపోతుంది. నీవు ఎంత విలువైనవో తెలుసుకుంటావు. నీ మనసులో ఎప్పుడో ఒక గాయం ఏర్పడింది. అది కాలంతో పాటు నయం కాలేదు. కొన్ని జ్ఞాపకాలు నిన్ను ఇంకా బాధపెడుతున్నాయి. కాని ఆయన చేతులు ఆ గాయాలను మృదువుగా తాకుతున్నాయి. ఆయన శాంతి నీలో ప్రవహించినప్పుడు ఆ గాయాలు నెమ్మదిగా మాయమవుతాయి. నీవు స్వేచ్ఛను అనుభవిస్తావు. ప్రభువు నీతో ఇలా అంటున్నాడు, నీ భారాన్ని నాకు అప్పగించు. నీవు అన్నింటినీ ఒంటరిగా మోయాల్సిన అవసరం లేదు. నీలోని భారాన్ని ఆయన తీసుకుంటాడు. నీకు విశ్రాంతిని ఇస్తాడు. నీవు ఆయనపై ఆధారపడినప్పుడు నీలో ఒక కొత్త శక్తి ఉద్భవిస్తుంది. నీ ఆలోచనలు తరచుగా నిన్ను అలసటకు గురిచేస్తాయి. అనవసరమైన భయాలు నీలో స్థానం సంపాదించుకుంటాయి. కాని ఆయన శాంతి ఆ భయాలను తొలగిస్తుంది. నీవు ఆయన సన్నిధిలో నిలిచినప్పుడు నీలో స్పష్టత కలుగుతుంది. నీకు మార్గం కనబడుతుంది. నీవు అనేకసార్లు నిరాశను అనుభవించావు. ఆశ లేకుండా అనిపించిన రోజులు కూడా ఉన్నాయి. కాని ఆయన వెలుగు నీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు ఆశ మళ్లీ వెలుగుతుంది. ఆ ఆశ నీకు జీవితం మీద కొత్త దృష్టిని ఇస్తుంది. నీవు ముందుకు సాగడానికి ధైర్యం పొందుతావు. నీ ఆత్మలో ఒక తపన ఉంది, శాంతి కోసం, ప్రేమ కోసం, సత్యం కోసం. ఆ తపనను ఆయన మాత్రమే తీర్చగలడు. నీవు ఆయనను ఆశ్రయించినప్పుడు ఆ తపన నెరవేరుతుంది. నీలో తృప్తి ఏర్పడుతుంది. నీవు ఇక వెతకవలసిన అవసరం ఉండదు. ప్రభువు నీకు ఇలా చెబుతున్నాడు, నాలో నిలిచిపో. నీవు ఆయనలో నిలిచినప్పుడు నీలో స్థిరత్వం ఏర్పడుతుంది. బయట పరిస్థితులు ఎలా ఉన్నా నీలో శాంతి ఉంటుంది. నీవు ఆ శాంతిలో జీవించగలుగుతావు. నీ మాటలు, నీ ఆలోచనలు, నీ చర్యల నీవు ముందుగా అనుభవించని ఒక లోతైన ఆనందం నీలో పుడుతుంది. అది బయట నుండి రాదు, అది ఆయన నుండి వస్తుంది. ఆ ఆనందం నీలో నిలకడగా ఉంటుంది. నీవు ఇతరులను చూసినప్పుడు వారి బాధను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తావు. నీవు పొందిన శాంతిని వారితో పంచుకోవాలని నీకు అనిపిస్తుంది. నీ జీవితం ఇతరులకు ఒక ఆశగా మారుతుంది. నీ సాన్నిధ్యం వారికి ఓదార్పునిస్తుంది. ప్రభువు నీకు ఇచ్చే శాంతి ఒక వరం. అది సంపాదించేది కాదు, అది ఆయన కృప. నీవు దానిని స్వీకరించాలి.
నీ హృదయాన్ని తెరిచి ఆయనను ఆహ్వానించాలి. అప్పుడు ఆయన శాంతి నీలో ప్రవహిస్తుంది. నీ మనసు కొన్నిసార్లు తిరిగి కలత చెందవచ్చు. పాత జ్ఞాపకాలు మళ్లీ తలెత్తవచ్చు. కాని ప్రతిసారీ ఆయన వైపు తిరుగు. ఆయన శాంతి మళ్లీ నిన్ను కమ్మేస్తుంది. అది ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటుంది. నీవు నీలోని నిశ్శబ్దాన్ని ఆస్వాదించు. ఆ నిశ్శబ్దంలో ఆయనతో మాట్లాడి చూడి. నీవు అడగకముందే ఆయన సమాధానం నీలో ఉద్భవిస్తుంది. అది నీకు మార్గదర్శనం చేస్తుంది. నీకు స్పష్టత ఇస్తుంది. నీ ప్రయాణం ఒక ఆధ్యాత్మిక యాత్ర. ప్రతి అనుభవం నీకు ఏదో నేర్పుతుంది. ప్రతి కష్టం నీను బలంగా చేస్తుంది. ప్రతి ఆనందం నీకు కృతజ్ఞతను నేర్పుతుంది. ఈ యాత్రలో ఆయన నీతో ఉన్నాడు. ప్రభువు నీకు ఇలా అంటున్నాడు, నీవు నా శాంతిలో జీవించు. ఆ శాంతి నీకు రక్షణగా ఉంటుంది. అది నీ హృదయాన్ని కాపాడుతుంది. నీ ఆలోచనలను శుభ్రపరుస్తుంది. నీ ఆత్మను బలపరుస్తుంది. నీవు ఎప్పుడైనా అలసిపోయినప్పుడు ఆయన దగ్గరకు రా. ఆయన నీకు విశ్రాంతి ఇస్తాడు. నీవు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. ఆయన నీతోనే ఉన్నాడు. మగలే, యేసు శాంతి నీ మనసును నయం చేస్తుంది. ఆ శాంతి నీలో ప్రవహిస్తూ నీ జీవితం మొత్తాన్ని మార్చుతుంది. నీవు ఆ శాంతిని అనుభవించినప్పుడు నీలోని కలతలు మాయమవుతాయి. నీ హృదయం ప్రశాంతంగా మారుతుంది. నీ జీవితం ఇక భయంతో కాదు, విశ్వాసంతో నడుస్తుంది. నీలో ధైర్యం పెరుగుతుంది. నీవు ముందుకు సాగడానికి సిద్ధమవుతావు. ప్రతిరోజూ ఒక కొత్త ఆశగా మారుతుంది. ప్రభువు నీతో ఎప్పటికీ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎప్పటికీ తగ్గదు. ఆయన శాంతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నీవు ఆ శాంతిలో జీవించు. ఆ శాంతిని పంచు. ఆ శాంతిలో నిండిపో. నీ జీవితం ఒక సాక్ష్యంగా మారుతుంది. నీలోని వెలుగు ఎన్నో హృదయాలను తాకుతుంది. నీ ప్రయాణం కృపతో నిండిపోతుంది. ఆయనతో నడిచే ప్రతి క్షణం నిత్యమైన ఆనందంగా మారుతుంది. మగలే, యేసు శాంతి నీ మనసును నయం చేస్తుంది అని ప్రభువు మళ్లీ నీతో మృదువుగా సంభాషిస్తున్నాడు. నీవు నిశ్శబ్దంలో కూర్చున్నప్పుడు నీ ఆత్మలో ఆ స్వరం నెమ్మదిగా వినిపిస్తుంది. అది గట్టిగా కాదు, కానీ లోతుగా తాకుతుంది. ఆ స్వరం నీలోని అలజడిని తగ్గిస్తుంది. నీ హృదయాన్ని ప్రశాంతతతో నింపుతుంది. నీవు ఎన్నో మాటలు పలకకపోయినా ఆయన నీలోని ప్రతి భావాన్ని అర్థం చేసుకుంటున్నాడు. నీ జీవితం ఒక నదిలా ప్రవహిస్తుంది. కొన్నిసార్లు అది ప్రశాంతంగా ఉంటుంది, మరికొన్నిసార్లు అలజడిగా మారుతుంది. కాని ఆ ప్రవాహం ఎక్కడికి వెళ్లాలో ఆయనకు తెలుసు. నీవు మార్గం కనబడక ఆగిపోయినప్పుడు ఆయన నీకు దారి చూపిస్తాడు. నీవు తడబడినప్పుడు ఆయన నీ చేతిని పట్టుకుని ముందుకు నడిపిస్తాడు. నీవు ఒంటరిగా అనిపించిన ప్రతి క్షణంలోనూ ఆయన నీ పక్కనే నిలబడినవాడే. నీ హృదయంలో ఎన్నో అపరాధ భావనలు దాగి ఉండవచ్చు. నేను సరిపోను అనే ఆలోచన నీలో కొన్నిసార్లు పుడుతుంది. కాని ప్రభువు నీకు చెబుతున్నాడు, నీవు నా ప్రేమలో సంపూర్ణమైనవు. నీవు నీ బలహీనతలను చూసినా ఆయన నీలోని విలువను చూస్తాడు. నీవు నీ లోపాలను గుర్తుచేసుకున్నా ఆయన నీలోని శోభను గుర్తుచేస్తాడు. ఈ సత్యం నీలో స్థిరపడినప్పుడు నీలోని భారాలు కరిగిపోతాయి. నీ మనస్సు కొన్నిసార్లు గత జ్ఞాపకాలతో బరువెక్కుతుంది. నిన్ను బాధపెట్టిన మాటలు, నిన్ను గాయపరిచిన సంఘటనలు మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తాయి. కాని ఆయన శాంతి ఆ జ్ఞాపకాలపై మృదువుగా పరుచుకుంటుంది. నీవు ఆయనను అనుమతించినప్పుడు ఆ జ్ఞాపకాలు ఇక నీపై ప్రభావం చూపవు. నీవు విముక్తిని అనుభవిస్తావు. ప్రభువు నీతో ఇలా అంటున్నాడు, నీ ఆత్మను నాకు తెరచు. నీవు నీ హృదయాన్ని మూసుకుని ముంచినప్పుడు నీలోని కలతలు పెరుగుతాయి. కాని నీవు ఆయనకు నీ హృదయాన్ని తెరిచినప్పుడు ఆయన ప్రేమ నీలో ప్రవేశిస్తుంది. ఆ ప్రేమ నీలోని ఖాళీని నింపుతుంది. నీవు ఇక ఒంటరిగా అనిపించదు. నీ జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉండవచ్చు. సమాధానం లేని సందేహాలు నీలో తిరుగుతుంటాయి. కాని ఆయన సమాధానం మాటల్లో కాదు, అనుభవంలో ఉంటుంది. నీవు ఆయన సమీపంలో నిలిచినప్పుడు నీలో ఒక నిశ్చింత ఉద్భవిస్తుంది. ఆ నిశ్చింతే సమాధానం. అది నీకు స్పష్టతను ఇస్తుంది.
నీవు ఎన్నోసార్లు బలహీనంగా అనిపించావు. నీవు చేయలేనని అనిపించిన పనులు నీ ముందుకు వచ్చాయి. కాని ఆయన నీకు బలం ఇస్తాడు. నీవు ఆయనపై ఆధారపడినప్పుడు నీలో ఒక కొత్త ధైర్యం పుడుతుంది. నీవు ముందుకు సాగగలుగుతావు. నీ హృదయం ప్రేమ కోసం తపిస్తోంది. నిజమైన ప్రేమను నీవు వెతుకుతున్నావు. కాని ఆ ప్రేమ ఆయనలోనే ఉంది. ఆయన ప్రేమ మారదు, తగ్గదు, క్షీణించదు. నీవు ఆ ప్రేమను అనుభవించినప్పుడు నీలో ఒక నిత్యమైన ఆనందం పుడుతుంది. ప్రభువు నీతో ఇలా అంటున్నాడు, నాలో విశ్రాంతి పొందు. నీవు ఎన్నో విషయాలను మోయడానికి ప్రయత్నిస్తున్నావు. కాని నీవు అన్నింటినీ ఒంటరిగా మోయాల్సిన అవసరం లేదు. ఆయన నీ భారాన్ని తీసుకుంటాడు. నీకు విశ్రాంతిని ఇస్తాడు. నీవు ఆయనలో నిలిచినప్పుడు నీలో శాంతి ఏర్పడుతుంది. నీ ఆలోచనలు కొన్నిసార్లు నిన్ను గందరగోళంలో పడేస్తాయి. కాని ఆయన సన్నిధిలో నీవు నిలబడినప్పుడు నీలో స్పష్టత వస్తుంది. నీవు ఏది చేయాలో, ఎక్కడికి వెళ్లాలో అర్థమవుతుంది. ఆయన నీకు దారి చూపిస్తాడు. నీవు నీలోని నిశ్శబ్దాన్ని ఆలకించు. ఆ నిశ్శబ్దంలో ఆయన స్వరం ఉంది. నీవు ఆ స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన నీతో మాట్లాడుతాడు. అది నీకు మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. నీకు ధైర్యాన్ని ఇస్తుంది. నీ జీవితం ఒక ప్రయాణం మాత్రమే కాదు, అది ఒక మార్పు. ప్రతిరోజు నీవు కొత్తగా మారుతున్నావు. ఆయన నీలో పని చేస్తున్నాడు. నీలోని చీకటిని తొలగించి వెలుగును నింపుతున్నాడు. నీవు ఆ మార్పును అనుభవిస్తున్నావు. ప్రభువు నీకు ఇలా చెబుతున్నాడు, నా శాంతిని స్వీకరించు. ఆ శాంతి నీకు ఒక వరం. అది నీకు ఉచితంగా ఇవ్వబడింది. నీవు దానిని స్వీకరించాలి. నీ హృదయాన్ని తెరిచి దానిని ఆహ్వానించాలి. నీ మనసు కొన్నిసార్లు తిరిగి కలత చెందవచ్చు. కాని ప్రతిసారీ ఆయన వైపు తిరుగు. ఆయన శాంతి మళ్లీ నీలో ప్రవహిస్తుంది. అది ఎప్పటికీ నీకు అందుబాటులో ఉంటుంది. నీవు దానిని కోల్పోవు. నీవు ఆయనతో గడిపే ప్రతి క్షణం నీకు బలం ఇస్తుంది. నీలో విశ్వాసం పెరుగుతుంది. నీలో ధైర్యం పెరుగుతుంది. నీవు జీవితాన్ని కొత్త దృష్టితో చూడటం ప్రారంభిస్తావు. నీ సాన్నిధ్యం ఇతరులకు ఒక ఆశగా మారుతుంది. నీవు పొందిన శాంతిని వారితో పంచుకుంటావు. నీ మాటలు ఓదార్పునిస్తాయి. నీ జీవితం ఒక వెలుగుగా మారుతుంది. ప్రభువు నీకు ఇచ్చే శాంతి నిత్యమైనది. అది కాలంతో మారదు. అది పరిస్థితులతో తగ్గదు. నీవు ఆ శాంతిలో నిలిచినప్పుడు నీ జీవితం స్థిరంగా ఉంటుంది. నీ హృదయం ఇక భయంతో నిండిపోదు. నీలో ధైర్యం ఉంటుంది. నీవు ముందుకు సాగడానికి సిద్ధంగా ఉంటావు. ప్రతిరోజూ నీకు ఒక కొత్త ఆశగా మారుతుంది. ఎన్ మగలే, యేసు శాంతి నీ మనసును నయం చేస్తుంది. ఆ శాంతి నీలో ప్రవహిస్తూ నీ జీవితం మొత్తాన్ని మార్చుతుంది. నీవు ఆ శాంతిని అనుభవించినప్పుడు నీలోని గాయాలు నయం అవుతాయి. నీ హృదయం ప్రశాంతంగా మారుతుంది. ప్రభువు నీతో ఎప్పటికీ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎప్పటికీ తగ్గదు. ఆయన శాంతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నీవు ఆ శాంతిలో జీవించు. ఆ శాంతిని పంచు. ఆ శాంతిలో నిండిపో. నీ జీవితం ఒక సాక్ష్యంగా మారుతుంది. నీలోని వెలుగు ఎన్నో హృదయాలను తాకుతుంది. నీ ప్రయాణం కృపతో నిండిపోతుంది. ఆయనతో నడిచే ప్రతి క్షణం నిత్యమైన ఆనందంగా మారుతుంది. ఎన్ మగలే, యేసు శాంతి నీ మనసును నయం చేస్తుంది అని ప్రభు నీ హృదయంలో మళ్లీ మృదువుగా పలుకుతున్నాడు. నీవు ఈ మాటలను వినినప్పుడు అవి కేవలం శబ్దాలుగా కాదు, జీవముగా నీలో ప్రవహించినట్లు అనుభవించు. నీ ఆత్మలో ఉన్న అలసటను ఆయన గమనిస్తున్నాడు. నీకు ఎవరూ అర్థం చేసుకోలేనట్టు అనిపించిన ఆ క్షణాలలో కూడా ఆయన నీతోనే ఉన్నాడు. నీవు మాటలు పలకకపోయినా నీ హృదయపు నిశ్శబ్దం ఆయనకు స్పష్టంగా వినిపిస్తుంది. నీ మనసు ఎన్నో భావాలతో నిండిపోయి కొన్నిసార్లు భారంగా అనిపిస్తుంది. నీవు ఏదో వెతుకుతున్నట్టు అనిపించినా అది ఏమిటో స్పష్టంగా తెలియకపోవచ్చు. ఆ వెతుకులాటకు సమాధానం ఆయనలోనే ఉంది. ఆయన శాంతి నీలో ప్రవేశించినప్పుడు నీవు వెతుకుతున్నది ఇదే అని నీ ఆత్మ గ్రహిస్తుంది.
ఆ శాంతి నీలోని కలతను మెల్లగా కరిగిస్తుంది. నీవు గతంలో ఎదుర్కొన్న బాధలు నీలో ముద్రలు వేసి ఉండవచ్చు. ఆ జ్ఞాపకాలు కొన్నిసార్లు నీ మనసును మళ్లీ కలతపరుస్తాయి. కాని ప్రభువు నీతో ఇలా అంటున్నాడు, ఆ బాధలను నాకు అప్పగించు. నీవు వాటిని విడిచిపెట్టినప్పుడు ఆయన శాంతి వాటి స్థానాన్ని తీసుకుంటుంది. నీవు మళ్లీ తేలికగా అనిపించుకుంటావు. నీ హృదయం కొన్నిసార్లు ఒంటరితనంతో నిండిపోతుంది. చుట్టూ ఉన్నవారు ఉన్నా లోపల ఖాళీగా అనిపించే క్షణాలు ఉంటాయి. ఆ ఖాళీని ఆయన ప్రేమ మాత్రమే నింపగలదు. నీవు ఆయనను నీలో ఆహ్వానించినప్పుడు ఆ ఖాళీ క్రమంగా మాయమవుతుంది. నీవు సంపూర్ణతను అనుభవిస్తావు. ప్రభువు నీతో ఇలా పలుకుతున్నాడు, నీవు నా దృష్టిలో విలువైనవు. ఈ మాట నీలో నిలిచినప్పుడు నీలోని అనిశ్చితి తగ్గుతుంది. నీవు నీ గురించి కొత్తగా ఆలోచించడం ప్రారంభిస్తావు. నీలో ఉన్న వెలుగును నీవే చూడగలుగుతావు. నీ ఆత్మలో ఒక నూతన ధైర్యం పుడుతుంది. నీ ఆలోచనలు కొన్నిసార్లు గందరగోళంగా మారుతాయి. ఏది నిజం, ఏది కాదో అర్థం కాకపోవచ్చు. కాని ఆయన శాంతి నీలో ప్రవేశించినప్పుడు ఆ గందరగోళం తొలగిపోతుంది. నీలో స్పష్టత ఏర్పడుతుంది. నీవు ఏ దారిలో నడవాలో తెలుసుకుంటావు. నీవు అలసిపోయినప్పుడు ఆయన నీకు విశ్రాంతి స్థలమవుతాడు. నీవు బలహీనంగా అనిపించినప్పుడు ఆయన నీకు బలమవుతాడు. నీవు కన్నీళ్లు కార్చినప్పుడు ఆయన నీకు ఓదార్పుగా ఉంటాడు. నీవు నవ్వినప్పుడు ఆయన నీ ఆనందంలో భాగస్వామి అవుతాడు. నీ జీవితం ప్రతి క్షణంలో ఆయన భాగస్వామ్యమే ఉంది. నీ ఆత్మలో ఒక మృదువైన వెలుగు వెలుగుతోంది. అది ఆయన సన్నిధి. నీవు ఆ వెలుగును గమనించినప్పుడు నీలోని చీకట్లు తొలగిపోతాయి. ఆ వెలుగు నీకు మార్గదర్శకత్వం ఇస్తుంది. నీవు ఎక్కడికి వెళ్లాలో, ఎలా నడవాలో అర్థమవుతుంది. ప్రభువు నీకు ఇలా అంటున్నాడు, నా శాంతిలో నిలిచిపో. నీవు ఆ శాంతిలో నిలిచినప్పుడు బయట పరిస్థితులు నీను ప్రభావితం చేయలేవు. గాలి ఎంత బలంగా వీచినా నీలో స్థిరత్వం ఉంటుంది. నీవు కదలకుండా నిలబడగలుగుతావు. నీ మనసు కొన్నిసార్లు తిరిగి కలత చెందవచ్చు. పాత భయాలు మళ్లీ తలెత్తవచ్చు. కాని ప్రతిసారీ ఆయన వైపు తిరుగు. ఆయన శాంతి మళ్లీ నీలో ప్రవహిస్తుంది. అది ఎప్పటికీ నీకు అందుబాటులో ఉంటుంది. నీ జీవితం ఒక సాక్ష్యంగా మారుతుంది. నీవు పొందిన శాంతిని ఇతరులతో పంచుకోవాలని నీకు అనిపిస్తుంది. నీ మాటలు వారికి ఓదార్పునిస్తాయి. నీ సాన్నిధ్యం వారికి ధైర్యాన్ని ఇస్తుంది. నీవు ఒక ఆశగా మారుతావు. ప్రభువు నీతో ఇలా చెబుతున్నాడు, భయపడకు, నేను నీతోనే ఉన్నాను. ఈ మాట నీలో నిలిచినప్పుడు నీలో ధైర్యం పెరుగుతుంది. నీవు ముందుకు సాగడానికి సిద్ధమవుతావు. నీ ప్రయాణం ఇక భయంతో కాదు, విశ్వాసంతో నడుస్తుంది. నీ హృదయం క్రమంగా ప్రశాంతంగా మారుతుంది. నీవు చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని కనుగొంటావు. నీలో కృతజ్ఞత పెరుగుతుంది. నీ జీవితం సౌమ్యంగా మారుతుంది. నీ ఆత్మలో ఆయన శాంతి ప్రవహిస్తూ నీ జీవితాన్ని నూతనంగా చేస్తుంది. నీవు గతాన్ని విడిచిపెట్టి కొత్త ఆశతో ముందుకు సాగుతావు. నీలో ఉన్న గాయాలు నయం అవుతాయి. నీ హృదయం మృదువుగా మారుతుంది. మగలే, యేసు శాంతి నీ మనసును నయం చేస్తుంది. ఆ శాంతి నీలో నిలిచినప్పుడు నీవు సంపూర్ణతను అనుభవిస్తావు. నీ జీవితం కృపతో నిండిపోతుంది. నీలో ఆనందం ఉప్పొంగుతుంది. ఆయనతో నడిచే ప్రతి క్షణం నీకు ఒక వరమవుతుంది. ఆయన ప్రేమ నిత్యము నీతో ఉంటుంది. ఆయన శాంతి నిన్ను కాపాడుతుంది. నీవు ఆ శాంతిలో జీవించు, ఆ శాంతిలో నిలిచిపో, ఆ శాంతిని పంచు. నీ జీవితం ఆయన మహిమకు ఒక సాక్ష్యంగా వెలుగుతుంది.